పతంజలి మహర్షి యోగశాస్త్రంలో ధ్యానం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి సుదూరంగా ఉండే విషయాలు కనబడతాయని చెప్పారు. అదే మహాభారత వ్యాఖ్యానంలో నీలకంఠుడు చోట రాస్తారు, హృదయం నేత్రం. ఈ హృదయం ఒక నేత్రం. ఇది ఈ మనస్సును హృదయంలో ప్రవేశపెట్టి ధ్యానం చేస్తుంటే హృదయాన్ని ఇక్కడ సూర్యమండలము అంటారు దీన్ని. కనుక సూర్యకాంతి ఎంత దూరం ప్రసరించిందో అంత దూరంలో ఉండే విషయాలు కూడా హృదయంలో దర్శనమిస్తాయి అని చెప్తాడు ఆయన. ఏమండి, ఇప్పుడు ఇక్కడ రెండు దేవనాగరి ప్రణం ఒకటి దర్శనం అక్కడ వేదంలో వర్ణించడం జరిగింది. అంతేకాకుండా శిశుమారాన్ని వర్ణించడం జరిగింది. శిశుమారం అంటే ఒక మొసలి వంటి ఆకారం. దాన్ని ప్రతిరోజు సాయంకాలం ధ్యానం చేసినట్లయితే భగవంతుడిని దర్శించినట్టు అర్థం. దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించడం ఎటువంటిదో అలాంటి ఉత్కృష్టమైన, లేదా అంతకంటే ఉత్కృష్టమైనటువంటి ధ్యానం ఇది. సాయంకాలపు వేళ ఖగోళంలో ఉండేటువంటి చుక్కలన్నింటినీ కూడా ఈ శిశుమార రూపంలో ధ్యానం చేసి నమస్కారం చేస్తే అది సాక్షాత్తు భగవద్ దర్శనం చేసినట్టు అర్థం.